ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. మనం ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మరి ఈ కొత్త సంవత్సరంలో శుక్రభగవానుడి ఆధిపత్యంలో ఉండేటటువంటి వృషభరాశి జాతకుల జీవితం ఎలా ఉండబోతోంది, గ్రహాల సంచారం వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాల్ని ఇవ్వబోతోంది అనేటటువంటి విషయాల్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బంధుమిత్రులందరికీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాలలో సుఖ సంతోషాలను, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ జగన్మాతను మనసారా కోరుకుంటున్నాను. ఈ సంవత్సర ఫలితాలని మనం ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకుందాం. ముందుగా సంవత్సరం మొత్తం మీద ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత జీవితంలో ముఖ్యమైన అంశాలైన ఉద్యోగం, ధనం, కుటుంబం మరియు ఆరోగ్యం మీద గ్రహాల ప్రభావం ఎలా ఉందో విశ్లేషిద్దాం. ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించడానికి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకొని చివరగా శుభమైన ఆశీర్వచనంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశివారి జాతక చక్రం ఎలా ఉండబోతోందో, గ్రహాల సంచారం ఏ విధంగా మేల్చేయనుందో ఇప్పుడు మనం చూద్దాం. మీది వృషభ రాశ కాదా అని నిర్ధారించుకోవాలంటే మీ జన్మ నక్షత్రం కృతిక నక్షత్రంలోని 2, 3 లేదా 4 పాదం, లేదా రోహిణి నక్షత్రంలోని ఏ పాదమైనా సరే, లేదా మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాల్లో అయ్యుండాలి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రభగవానుడు. ఆయన అనుగ్రహం చేత ఈ రాశివారికి తెలుపు, ఆకుపచ్చ రంగులు ఈ సంవత్సరం బాగా కలిసొస్తాయి. ఇక పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను ఒకసారి గమనిస్తే ఆదాయం 5 భాగాలుగా ఉంది, వ్యయం ఏకంగా 14 భాగాలుగా కనబడుతోంది. అయితే ఈ అంకెని చూసి కంగారు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజపూజ్యం 5 భాగాలు, అవమానం కేవలం 4 భాగాలుగా ఉంది. దీని అర్థం ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఖర్చు అంతా కూడా శుభకార్యాల రూపంలో, భూమి, గృహం లేదా వాహనాల కొనుగోలు రూపంలో ఉంటుంది తప్ప వృధా ఖర్చు కాదు. పైగా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఇకపోతే వృషభ రాశివారికి అత్యంత ముఖ్యమైనటువంటి ఉద్యోగం, ధనం, ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 రంగాల్లోనూ ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని చూడబోతున్నారు. నిజానికి శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ సంవత్సరం ఈ రాశివారి జాతక బలం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండబోతోంది. అంటే ఏ పని ప్రారంభించినా అది విజయవంతం అయ్యేటటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మరి ఇంత మంచి యోగానికి కారణమేమిటి అంటే గ్రహాల సంపూర్ణ అనుకూలత. ముఖ్యంగా లాభస్థానమైన 11వ ఇంట్లో శని భగవానుడి సంచారం వల్ల పనిచేసే చోట గౌరవం, మాటకు విలువ అద్భుతంగా పెరుగుతాయి. అదే సమయంలో రాజ్యస్థానమైన 10వ ఇంట రాహువు సంచారం వల్ల ఊహించని పదోన్నతలు, కోరుకున్న స్థానానికి బదిలీలు జరిగే సూచనలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. సంవత్సరంలోని కొన్ని ముఖ్యమైన సమయాలను గనక మనం గమనిస్తే జూన్ 2వ తేదీ వరకు కూడా ఆర్థికంగా గొప్ప లాభాలుంటాయి. అయితే జూన్ 20 నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్యలో వ్యాపార భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా, ఓపికగా మెలగడం మంచిది. ఇక డిసెంబర్ 6వ తేదీ లోపు ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ధనయోగం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గురుబలం చాలా అనుకూలంగా ఉండటం వల్ల బ్యాంకు ఖాతాలో ధనం గణనీయంగా పెరగబోతోంది. ఎప్పట్నుంచో ఆగిపోయిన పనులు వేగవంతమవడమే కాకుండా రావు అనుకున్న మొండి బకాయిలు కూడా అప్రయత్నంగా చేతికందుతాయి. నిస్సందేహంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేటటువంటి శుభసమయమిది. వృత్తి, ధనం ఎంత ముఖ్యమో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదా. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా పరిశీలిద్దాం. సంవత్సరం ప్రారంభం కుటుంబపరంగా చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇంట్లో వివాహం వంటి శుభకార్యాల గురించి మంచి చర్చలు జరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో ఆ దంపతుల ఇంట ఈ సంవత్సరం తప్పకుండా ఉయ్యాల చప్పుడు వినిపించే అవకాశముంది. మరి అంతా బాగున్నప్పటికీ గ్రహ సంచారం ప్రకారం
మనం కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి గమనించవలసిన ఆ ముఖ్యమైన విషయాలేమిటి? గమనించవలసిన విషయం ఏమిటంటే, అక్టోబర్ 31వ తేదీ తర్వాత జరిగే గురుగ్రహ మార్పు వల్ల ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఆ సమయంలో వీలైనంత వరకు సంయమనంతో వ్యవహరించడం చాలా ఉత్తమం. అలాగే కేతువు ప్రభావం వల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ సంవత్సరం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూస్తే సంవత్సరం అంతా చాలా వరకు బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే ఒక్క విషయం, జూన్ 20 నుండి ఆగస్టు 2 మధ్యలో కుజుడి సంచారం వల్ల అజీర్తి, ఉష్ణ సంబంధిత సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం, వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడం శ్రేయస్కరం. గ్రహ సంచారం వల్ల కలిగే ఏమైనా చిన్న చిన్న దోషాలను నివారించుకోవడానికి, అలాగే శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి మన మహర్షులు కొన్ని దివ్యమైన, సులభమైన పరిహారాలను మనకు సూచించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాలు చాలా సులభమైనవి, కానీ చాలా శక్తివంతమైనవి. ముందుగా, గృహంలో శాంతి, సౌభాగ్యం నిలవడానికి ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పువ్వులతో పూజించండి. ఇక రెండవది, కుజగ్రహ దోషశాంతి కోసం ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకొని శక్తి కొలది కందులు దానం చేయడం మంచిది. మూడవది, అత్యంత ముఖ్యమైనది, సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన గోమాతకు ప్రతి శుక్రవారం నానబెట్టిన పప్పులుగాని లేదా పచ్చిగడ్డినిగాని తినిపించండి. ఈ చిన్న సేవతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరగా, వృషభరాశి జాతకులందరికీ పరాభవ నామ సంవత్సరం సర్వ శుభాలను కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నా ఆశీర్వచనం. ఈ పరాభవ నామ సంవత్సరం మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయం కావాలని, మీరు తలపెట్టిన సత్కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని, మీ గృహంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిత్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. శుభమస్తు.